అయితే ఎలక్షన్స్ ముందు నేను చెప్పా, అదే స్కూల్, ఆ స్కూల్ మూసేశారు. నేను చదివింది అదే స్కూల్, విఆర్ఐ స్కూల్. 6 నుంచి 10 దాకా అక్కడ చదివా. ఇంటర్మీడియట్ విఆర్ కళాశాల, డిగ్రీ విఆర్ కళాశాల. ఆ స్కూల్ మూసేశారంటే నాకు ఎంతో బాధేసింది. నెల్లూరు కార్పొరేషన్ నడి ఒడ్డులో ఉండే స్కూలు, పెద్ద క్యాంపస్, పెద్ద కాలేజీ. అలాంటిది గత ప్రభుత్వం మూసేసిందంటే నాకెంతో బాధేసి ఎలక్షన్స్ ముందు చెప్పా, ఈ స్కూలుని రివైజ్ చేస్తాను ప్రభుత్వం రాగానే. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ సొసైటీలో ఉండేళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మాటలు కాదు చేసి చూపిస్తానని నేను ఎలక్షన్ ముందు చెప్పా. ఆ మాట నిలబెట్టుకోవటానికి ఆ స్కూల్ని జేసీ గారికి చెప్పి దాన్ని రెనోవేట్ చేయిస్తున్నా. ఎన్సీసీ వాళ్ళు దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ప్లే గ్రౌండ్స్ కూడా త్వరలో టేకప్ చేస్తున్నారు. మే నెలాఖరాకి 100% ఆ స్కూల్ పూర్తి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎవరు పిల్లలంటే నెల్లూరు సిటీలో ఉండే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యొక్క చిల్డ్రన్కే. ఆ విషయమే కార్పొరేటర్కి చెప్పాను. ఈరోజు సెక్రటరీస్ని పిలిపించా, వార్డు సెక్రటరీస్ని, ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్స్. పేద నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో ఉన్న 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళు ఉంటే ఎలక్షన్స్కి ముందు 84,000 ఇళ్ళు తిరిగా. 10,000 ఇళ్ళు తిరగటానికి టైం చాలా, ఇంకొక వారం ఉంటాయి కూడా తిరిగేస్తున్నాం. ఆ తిరిగినప్పుడు నా కళ్ళతో చూసా, చెవులతో విన్నా ఆ తల్లిదండ్రుల యొక్క బాధ. బీడీలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ రోజుకి 50 రూపాయలు వస్తుంది. చుట్టలు చుట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి 50 నుంచి 100 వస్తుంది. పాసి పని చేసుకుంటున్నారు పోయి ఇళ్లలో. కొందరైతే 3 ఇళ్లలో చేస్తున్నారు, కొందరు 2 ఇళ్లలో, కొందరు 4 ఇళ్లలో. ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం ఎంత వస్తుందమ్మా అంటే, సార్ 1000 రూపాయల నుంచి 2,000 ఇస్తారు సార్. వంట కూడా చేస్తే 3,000 నుంచి 4,000 ఇస్తారు. నా చెవులతో విన్నా, కళ్ళతో చూసా. అప్పుడే అనిపించింది వీళ్ళ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను అని అప్పుడే అనౌన్స్ చేశా. ప్రభుత్వం వస్తే విఆర్ హై స్కూల్లో 2,000 మంది పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని. 94,000 హౌసెస్ నెల్లూరులో ఉంటే అందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ 2,000 ఐడెంటిఫై చేస్తాను, వాళ్ళకి ఇస్తానన్నాను. విఆర్ హై స్కూలు రూపుదిద్దుకుంటుంది. మే నెలాఖరు పూర్తి అవుతుంది. మే నెలాఖరులో అడ్మిషన్ చేయాలని కమిషనర్ గారికి చెప్పాను, కార్పొరేటర్కి చెప్పాను. తర్వాత ఈరోజు వార్డు సెక్రటరీస్ అందరినీ పిలిచాను. రేపు శనివారం లోపల పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే మళ్ళా తెలిసిన వాళ్ళకని బంధువులకని కాకుండా 94,000 ఇళ్లలో 1000 ఇళ్ళు ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారో పర్టికులర్గా చెప్పాను. ఒకటి, తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు. నెంబర్ 2, ఎందుకంటే నేను కూడా తాటాక గుడిసెలోనే పుట్టి పెరిగి ట్యూషన్లు అక్కడే స్టార్ట్ చేశా. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. ఆ తాటాక గుడిసెల్లో ఉండేవాళ్ళు, తల్లులు ఈ పాసి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, తల్లులు లేనివాళ్ళు, తండ్రులు లేనివాళ్ళు, ఈ బీడీలు చుట్టలు చుట్టే వాళ్ళ పిల్లలు, అట్లా కొన్ని స్లమ్స్లో చాలా చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయమని మరొకసారి సెక్రటరీలు అందరూ కూడా చెప్తున్నాను. రేపు శనివారం లోపల ఐడెంటిఫై చేస్తే తర్వాత ప్రతి వార్డుకి ఒక కమిటీ వేస్తాం కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ కమిటీ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. ఆ పిల్లల్ని చదివించే విధంగా ఈ విషయాన్ని హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా చేయమన్నారు. నెల్లూరే కాదు సార్, ఇంకా కొన్ని జిల్లాల్లో చేయమన్నారు. అయితే ఫస్ట్ మోడల్గా ఇక్కడ చేసి, అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి తర్వాత కొన్ని జిల్లాల్లో చేస్తామని చెప్పడం జరిగింది.